అందరికీ శుభోదయం. శిశుమందిర్ పాఠశాల గదుల నిర్మాణం దాదాపుగా గ్రౌండ్ లెవెల్ నుంచి ఫీట్‌న్నర హైట్ లేపడం జరిగింది. ఆ గోడలకు కూడా ప్లాస్టింగ్ చేయడం జరిగింది. ఇక నుంచి మళ్ళీ పిల్లర్స్ లేపి దాని తర్వాత గోడలను మొదలు పెట్టడానికి మా వంతుగా కృషి చేస్తున్నాం. ఫీట్‌న్నర లోపల గ్రావెల్ని వేయడానికి దాతలను ఆహ్వానించడం జరుగుతుంది. ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రండి. ఇప్పటి వరకు అక్కడ మ్యాక్సిమంగా 4 లక్షల ఖర్చుతో కూడిన పనులన్నీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలన్నీ మీకు స్క్రీన్ పైన చూడవచ్చును. ఈయన ఎందుకు పెడుతున్నాడు మళ్ళీ తీసుకోవడం అంటే, ఎవరైనా దాతలు ఇస్తే తీసుకుంటాను. దాదాపుగా అక్కడ 12 లక్షల వ్యయంతో కూడిన ఆ పనిని సంకల్ప దీక్షతో పూర్తి చేయాలన్న మంచి ఉద్దేశంతో మన బాసర్లోని చిన్నారులు విద్యావంతులై వారి భవిష్యత్తులు బాగుండాలన్న మంచి సదుద్దేశంతోనే ఆ కార్యక్రమానికి నాకు గ్రామస్తులు అప్పగించడంతో ఆ పనిని నేను పూర్తి చేయడానికి నేను ముందుకు రావడం జరిగింది. కొందరు అనుకుంటుండవచ్చు, వీడేంద్ర ఎలక్షన్ల కోసం డబ్బులను ఖర్చు పెడుతున్నాడా ఏంది అని. ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్లో తాగడానికి తినడానికి 10-15 రోజులే ఇస్తారు. ఇచ్చేసి గెలిచిన తర్వాత వైట్ కాలర్ బిజినెస్ అంటే రాజకీయంలో బిజినెస్ చేయడానికే వారు ఉపయోగిస్తారు. నేను ఆ విధంగా కాదు, భవిష్యత్ తరాలకు బాగుండాలన్న మంచి ఉద్దేశంతోనే ఈ డబ్బును ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆ డబ్బులు తిరిగి వస్తాయా రావా అన్నది ఆ సెకండ్ మ్యాటర్. దాతలు ఇస్తే తీసుకుంటాను, లేదంటే మన గ్రామంలోని చిన్నారులు చదువుకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. దాతలు కూడా ఇవ్వడానికి చాలామంది ఉన్నారు. అన్న మీరు ఇంత కష్టపడుతున్నారు, మేము కూడా డబ్బులు ఇస్తామని సిహెచ్ నాగరాజు ఆలయంలో ప్రముఖ వ్యాపారవేత్త నాగరాజు కూడా వారితో కూడా అన్నాను, అకౌంట్ తీసిన తర్వాతనే అకౌంట్లో వేయండి, మాకు లెక్కలు కరెక్ట్గా ఉంటాయని చెప్పడం జరిగింది. మళ్ళీ లక్ష్మీకాంత్ సౌకారి, మళ్ళీ డాక్టర్ గంగారాయుడు చాలామంది ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. పని స్టార్ట్ అయ్యే ముందరి నుంచే కిషన్ రావు గారు వారు 36,000 ఇసుకనిచ్చారు. మళ్ళీ మొన్న కూడా గారు చెప్పండి నేను డబ్బులు ఇస్తానంటే డబ్బులు తీసుకోకుండానే వారే 12,000 విలువ చేసే కన్కరను వేయడం జరిగింది. కన్కర్ కూడా బాగా షార్టేజ్ ఉంది. ఆ షార్టేజ్ ఉన్న సమయంలో కూడా వారి పెద్ద మనసుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయన చిన్నవాడైనా కూడా వారి మంచి మనసుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. కిషన్ రావు గారు లాగా అందరూ దాతలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇసుక కానీ, ఇటుక కానీ, సిమెంట్ కానీ, స్టీల్ కానీ ఏదైనా మీరు ముడి సరుకు రూపంలో కొని ఇచ్చినట్లయితే బాగుంటుంది. దానికి లెక్క చెప్పాల్సిన మాకు అవసరం ఉండదు. ఈ డబ్బులు ఇచ్చినట్లయితే ప్రతిదీ కూడా లెక్క చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి అనుమానం కూడా ఉంటుంది. డబ్బులు మా దగ్గరికి కాకుండా మీరే స్వయంగా ముడి సరుకులు కొనిచ్చినట్లయితే బాగుంటుందని నేను గ్రామస్తులను కానీ, మళ్ళీ విద్యాలయంపై ప్రేమ ఉన్న వారందరూ కూడా ధన రూపేణా కాకుండా వస్తు రూపేణా చెల్లించుకుంటే బాగుంటుందని నేను మనవి చేస్తున్నాను. గ్రామంలో మంచి జరగాలి, గ్రామంలో విద్యాబుద్ధులు బాగుండాలని మంచి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా మమేకమై వారి జీవితాలను సాగించాలన్న మంచి సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాలకు మేము నాంది పలకడం జరిగింది. వీడీసీలో ఉన్న సభ్యులందరూ కూడా వారందరూ చైతన్యవంతులు. వారి ఆలోచనల మేరకే ఈ పనులన్నీ జరుగుతున్నాయని మీరు అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాము. బాసర గ్రామ వీడీసీ సభ్యులందరూ వారి అందరి ఆలోచనలు కూడా గ్రామంలో మంచి చేయాలన్న సదుద్దేశంతోనే కలిగి ఉన్నవారు ఉన్నారు అందరూ. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాసర వీడీసీ సభ్యులు, శిశుమందిర్ కమిటీ సభ్యులందరూ కలిసి శిశుమందిర్ భవనాన్ని పూర్తి చేయడానికి అందరూ మమేకమై సంఘటితమై ఈ కార్యదీక్షను ముందుకు సాగించడానికి వారందరూ నాకు బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. ఆ బాధ్యతను సరియైన దిశలో తీసుకెళ్లడానికి వీడీసీ డబ్బులు మరియు నా సొంత డబ్బులను ఖర్చు పెడుతూ ఇప్పటి వరకు దాదాపుగా 4 లక్షల రూపాయలు ఖర్చు చేసి పనిని పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు గ్రావెల్ నింపాలి. దాంట్లో ఆ గ్రావెల్కు కూడా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రండి. మంచి మనసుతో మంచి పనులు చేయడానికి అందరూ ముందుండాలని మేము కోరడం జరుగుతుంది. ప్రతి పనిని
కల్మషం లేకుండా కార్యదీక్షతో చేసినట్లయితే పనిలో ఫలితం, నాణ్యమైన పని జరుగుతుందని పెద్దలు చెప్పేవారు. అదే దిశలో, అదే కోవలో మేమందరం నడుచుకోవడం జరుగుతుంది. వీడీసీ సభ్యులు, శిశుమందిర్ సభ్యులందరూ కలిసికట్టుగా ఆ కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరుగుతుంది. అక్కడ పనులన్నిటికీ కూడా మొట్టమొదటగా నిస్వార్థంగా సేవ చేసేది మల్కన్న గారు. మల్కన్న గారికి మళ్ళీ బలగం దేవేందర్, వీరిద్దరి సహాయ సహకారాలతోనే అక్కడ పనులన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి. ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా వీరు ఇద్దరు ముందరుండి పనులన్నిటి కూడా చక్కబెట్టే ప్రయత్నంలో వీరు పెద్దలు అయి చేస్తున్నారు. వీరికి చేతులెత్తి నమస్కరించాల్సిన అవసరం, మేము నమస్కరిస్తున్నాం కూడా. ఇలాంటి నిస్వార్థ సేవకులు మన బాసరకు కావాలి. అలాగే దాతలలో ఇప్పటి వరకు ముందున్న దాత పట్వారి కిషన్ రావు గారు, వారి పెద్ద మనసు, మంచి మనసుకు మా వీడీసీ సభ్యుల తరఫు నుంచి, శిశుమందిర్ సభ్యుల తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా దాతలు ముందుకు వచ్చినట్లయితే వారి పేర్లను కూడా మేము డిస్ప్లేలో ఇస్తూ వారికి కృతజ్ఞత భావంతో వారి మంచి మనసుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా ముందుకు రావాల్సిందిగా అందరినీ కోరడం జరుగుతుంది. జై హింద్, జై భారత్. మరం గురించి డిస్కస్ చేస్తున్న సమయంలో ఒట్టు సాయిలు అక్కడికి చేరుకొని ఆయన, అన్న మీరు అంతెందుకు బాధపడుతున్నారు, నా నుంచి మీరు షౌకలో మట్టి ఉంది తీసుకెళ్ళండి, ఫ్రీగానే ఇస్తానని చెప్పడం జరిగింది. ఆయన మంచి మనసుకు, పెద్ద మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా దాతలు ముందుకు వస్తే బాగుంటుందని కోరడం జరుగుతుంది.